కడప జిల్లా బదివేలు పట్టణంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా 7వ రోజు జగన్మోహిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవేశ్య వర్తక సంఘం కొండపల్లి చిన్న సుబ్బారావు, సెక్రటరీ ఊరిమి శ్రీనివాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు యోజన సంఘం మరియు మహిళా మండలి వారు ఆధ్వర్యంలో తోటోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని చెట్లతో, తోరణాలతో, వివిధ రకాల కూరగాయలు, పండ్లు ఏర్పాటు చేసి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పటి నుంచి పచ్చని తోటలోకి విహరిస్తున్నట్లు అమ్మవారిని కళ్లకు కట్టినట్టుగా అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అందరి సహకారంతో నేను ఎంతో గ్రాండ్ గా అమ్మవారికి సేవలు చేస్తున్నా. వీళ్ళందరూ నా వెనకలుండి నా గెలుపు కోసము చాలా కష్టపడారు. ఈ మొత్తం నేను గెలిచానంటే వీళ్ళందరూ అభిమానము, బదివేలు ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. యువజన సంఘం వారు కూడా నా వెనకబడి ఉండి మేము చేసే కార్యక్రమాలకు మాకు చేదోడు వాదోడు ఉండి ఈ ప్రోగ్రాములన్నీ సక్సెస్ చేస్తున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు. జై వాసు. బ్రహ్మ ఇంద్రాదులు అందరూ ఆ విష్ణువర్ధకు పరిగెత్తి 3 లోకాలు అల్లకొల్లోలం అవుతున్నాయి. స్వామి మాకు రక్షించు, ఈ 3 లోకాలను కాపాడు అని కోరగా ఆయన మోహిని అవతారం ఎత్తి వచ్చి అతని రాక్షసుతో డ్యాన్స్ చేసి శ్రీనివాసం తన మీద వచ్చేటట్టు డ్యాన్స్ చేసి ఆ అస్తం ఆయన తొమ్మిది వస్తూనే ఆయన భస్మం అయిపోయాడు. ఈ 3 లోకాలను, ప్రజలను, దేవతలను మహావిష్ణువు కాపాడాడు. ఈ కొద్ది